మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సుధీర్ బాబు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై పార్టీ శ్రేణులతో కలిసి సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్కి వినతి పత్రం సమర్పించారు. పీబీ రామ్జీ చట్టం అమలు జరిగితే ఇబ్బందులు పడాల్సి వస్తుందని ప్రభుత్వం ఈ అంశాన్ని గ్రహించాలని అన్నారు. పార్టీ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు, జాన్బాబు తదితరులు పాల్గొన్నారు. ఇలా అనేక అంశాలపై పలువురు బాధితులు పీజీఆర్ఎస్ లో తమ ఫిర్యాదుల్ని అధికారులకు అందజేశారు. కాంగ్రెస్ కమిటీ అలానే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వారి ఆదేశానుసారం ఈ రోజున జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వీబీ గ్రామ్జీ చట్టాన్ని నిలిపివేయాలని, ఇంతకుముందు ఏదైతే అమలులో ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారి ఉపాధి హామీ చట్టాన్ని తిరిగి దాన్నే యథాస్థితిలో యథారూపంలో దాన్ని అమలు చేయాలని చెప్పి కలెక్టర్ గారికి మా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున నగర కాంగ్రెస్ కమిటీ తరఫున వచ్చి ఒక వినతి పత్రంలాగా మెమరాండం లాగా ఇవ్వడం జరిగింది. కాబట్టి దాని మీద కలెక్టర్ గారు వారి యొక్క నోటీసులో ఉంచి దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపున వారికి ఫార్వర్డ్ చేసి దీని మీద లార్జ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. కాబట్టి ఈ చట్టం కనుక పీబీ గ్రామ్జీ చట్టం కనుక అమలైతే తీవ్ర కష్టాలు ఎదుర్కొంటారని చెప్పి ఆ యొక్క కష్టాలు వాళ్ళు ఎదుర్కోకుండా ఉండడానికి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఈ యొక్క పీబీ గ్రామ్జీ చట్టాన్ని అడ్డుకుంటానికి మాకు ఏదైతే భారతదేశం వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా కలెక్టర్ గారిని కలవడం కూడా ఒక కార్యక్రమంగా పెట్టుకొని ఈ రోజున కలెక్టర్ గారికి వచ్చి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ఏఐసిసి, పిసిసి ఇద్దరు కలిసి ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం గుంటూరు డిసిసి ఆధ్వర్యంలో గుంటూరులో కలెక్టర్ ఆఫీసులో మెమరాండం ఇచ్చినట్టుకై మరి పార్టీ మొత్తం కదిలి శ్రేణులతో కలిసి వచ్చి ఉన్నాం. కారణం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం 2025లో మరి వైఎస్ రాష్ట్ర అధ్యక్షున సోనియా గాంధీ గారు, మన్మోహన్ గారు ఇద్దరు కూడా మరి అనంతపురంలో బండ్లమూడి దగ్గర ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా గ్రామీణులకు ఉపాధి కల్పిస్తూ 100 రోజుల ప్రోగ్రాంలో మరి వారికి ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేసిన సందర్భంగా ఎంతోమంది హర్షం వ్యక్తం చేశారు. ఎందుకంటే జీవనం కోల్పోయిన వారు జీవనం వచ్చింది. అయితే ఈరోజు మరలా తిరిగి ఈ యొక్క బీజేపీ గవర్నమెంటు వీబీ రామ్జీ అనే ఒక చట్టాన్ని ప్రవేశపెట్టి అతి కొద్ది సమయంలోనే 2 నెలల్లోనే చేసింది ఈ కార్యక్రమం. మామూలుగా అయితే మరి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని 12 నెలల పాటు కృషి చేసి పెద్ద పెద్ద మేధావులతో కూర్చొని మరి దాన్ని ఆలోచన చేసిన ఆ యొక్క పెద్ద కార్యక్రమాన్ని ఈరోజు మరి ఈ యొక్క బీజేపీ దాన్ని మహాత్మా గాంధీని లేకుండా చేయాలి, కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలి, దేశంలో మరి ఈ యొక్క సంక్షోభం నెలకొన అనే ఆలోచన కలిగి మరి ఈ చట్టాన్ని రద్దు చేసి మరలా ఏదో కొత్తగా చేస్తున్నట్టు వీళ్ళు వీబీ రామ్జీ అనే ఒక చట్టాన్ని జూన్ నుంచి ప్రవేశపెట్టాలని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఆ చట్టాన్ని ప్రవేశపెట్టకుండా ఈ యొక్క మహాత్మా గాంధీ గ్రామీణ పథకం కంటిన్యూ చేయాలని మరి కేంద్రాన్ని కోరుతూ, అలాగే మరి ఈ అసోసియేషన్ మరి రాష్ట్రం మొత్తం కూడా దేశం మొత్తం కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి దీనికి మేధావులు, అలాగే ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు, అలాగే దేశంలో ఉన్న ప్రతి పొలిటికల్ నాయకులు కూడా దీనికి సపోర్ట్ చేస్తూ మరి ఈ యొక్క మహాత్మా గాంధీ చట్టాన్ని తిరిగి ఇదే విధంగా కొనసాగించాలి. కాబట్టి అని ఆలోచన కలిగి పేద ప్రజలకి ఉపాధి కల్పించాలి, తగు విధంగా కల్పించాలి. ఎందుకంటే ఇదివరకు 10% రాష్ట్రం అయితే 90% జాతీయ సెంటర్లు ఉపయోగించేది ఫండ్స్. అయితే ఈ యొక్క పథకం వీరి ప్రవేశన పథకంలో మహాత్మా గాంధీ తీసేసి ఈ యొక్క పథకాన్ని పెట్టి 60% ఏమోని సెంట్రల్, 40% స్టేట్. ఎందుకంటే స్టేట్ అసలు ఆర్థికంగా వెనకబడి ఉంది. ఈ సమయంలో పెడితే మరి గ్రామీణంలో ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ వీబీ రామ్జీ చట్టాన్ని మేము మరోసారి మరి రాష్ట్రం మొత్తం కూడా నలుమూల నుంచి శరణుల ఆధ్వర్యంలో, అలాగే జిల్లాలో మరి జిల్లా అధ్యక్షులు, అలాగే నాయకులు ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు కలెక్టర్కి మెమరాండం ఇచ్చాము. మరి దీని మీద మరి కలెక్టర్గా ఆలోచించి మరి ఈ వారి యొక్క కోణంలో మరి దాపుటకు ప్రయత్నం చేస్తారని ఆలోచన చేస్తారు.